మావయ్య మీకు మెసేజ్ వచ్చింది. నరసింహ నన్నే ఛాలెంజ్ చేశాడు చూశారా? వాడి పొగరు వల్ల మా డిపార్ట్మెంట్ లోనే తలెత్తుకోలేకుండా ఉన్నారు. అంతేకాదు మావయ్య, ఎస్ఐలందరికీ సపోర్ట్ ఇస్తూ రెచ్చగొడుతున్నాడని ఆయనతో చెప్పు మావయ్య. వాడిని ఇలాగే వదిలేస్తే రేపు మన పదవులకే ఎస్ఐ పెడతాడు. ఏ క్షణంలో ఎవడ కొంప మునుగుతుందో ఆ దేవుడికి తెలుసు. ఇట్రా ఇట్రా రా, కూర్చో కూర్చో. ఈ పేజర్లో బాంబు పెడితే? ఈ పేదర్లో ఏంటయ్యా? ఈ పేజర్లో బాంబు పెడతాను. ఇక్కడ నుంచి మనం వాడికి మెసేజ్ ఇవ్వగానే అక్కడ చచ్చిపోతాడు. వెరీ గుడ్ ఐడియా. కానీ ఈ పేజర్ వాడికి పంపడం ఎలా? ఐడియా ఇస్తాను. మీ డిపార్ట్మెంట్ లో ఎస్ఐలకి కొత్తగా పేజర్ అలాట్ చేసి మీరు ఈ పేజర్ ని వాడికి ఇస్తారు. దీని నంబర్ తర్వాత అలాట్ చేస్తామని వాడితో చెప్తారు. వాడు ఆ పేజర్ ని ఇంటికి తీసుకెళ్ళాక ఫోన్ ద్వారా వాడికి నంబర్ చెప్తాం. వాడెంతో సంతోషపడతాడు. మనం వాడికి మెసేజ్ ఇస్తాం. అది పీ పీ అంటూ మోగుతుంది. వాడు డెత్ మెసేజ్ చూడడానికి ఆ పేజర్ ని ఆన్ చేయగానే వాడొక్కడే కాదు, వాడు ఫ్యామిలీ మొత్తం డమా. పేజరా ఎందుకు? బాబు ఆడుకోవడానికా? కాదు, నువ్వు వాడుకోవడానికి తెచ్చా. మొద్దు. ఒక ఇన్స్పెక్టర్ పెళ్ళానం ఏమంటే పేజర్ అంటే ఏమిటో తెలియదు కదే. పేజర్ అంటే దీని నెంబర్కి ఫోన్ చేసి మ్యాటర్ చెప్తే మనకి ఇది మెసేజ్ ఇస్తుంది. ఇది మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఆఫీసర్లకి ఇచ్చారు. ఓహో, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారా? సరిపోయింది. మినిస్టర్ ఫోన్ వచ్చింది, వైర్లెస్ మెసేజ్ వచ్చింది, అక్కడ అల్లర్లు ఇక్కడ అల్లర్లు అంటూ ఒక్క నిమిషం ఇంట్లో ఉండరు. ఇక ఈ పేజీ వచ్చింది అంటే ఇక పైన మీరు ఇంటికే రారనుకుంటాను. అవునా? అలా జరగదు డియా. ఇది ఉండడం వల్ల నీకే మంచిది. ఎలా? నీకు సడన్ గా మూడొస్తే దీని నెంబర్కి ఫోన్ చేసి డార్లింగ్ కమ్ ఇమిడియట్లీ అని మెసేజ్ ఇస్తే నేను ఎక్కడున్నా నీ ఓల్డ్లో వాళ్తాను. వస్తారు వస్తారు. కథలు చెప్పకండి. మీ సంగతి నాకు తెలీదా? ఆ రోజు అందరం కలిసి గుడికెడదామని మినిస్టర్ రాగానే వెళ్ళిపోయారు. సారీ డియర్. హే లీలా, రేపు లీవ్ పెట్టాను. మీరు లీవ్ పెడతారా? నేను నమ్మనండి. నా మీద ఒట్టు. రేపు ఫుల్ డే మీతోనే ఉంటాను. డాడీ పిక్నిక్ వెళ్దామా? మీ అమ్మ ఎక్కడికంటే అక్కడికి. ఓకే? ప్రామిస్? ప్రామిస్. యాహూ! అరే నువ్వు ముందు కూర్చున్నావేంట్రా? వెనక్కిరా. నా బంగారు కొండ కదూ, అక్కడ అమ్మ కూర్చుంటుంది. వెనక్కి రారా. నేను రాను. లీలా, లీలా, వస్తున్నా. త్వరగా వస్తావా? నేను వెళ్ళనా? అయిందా? సూపర్ పర్పుల్ ప్రిన్సెస్. వెళదామా? చూడండి, ఇవాళ మీరు నన్ను బయటికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు. స్టేషన్ నుంచి మీకు ఫోన్ వచ్చినా సరే, ఇంకెలాంటి కారణమైనా సరే, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ప్లీజ్. అలాగే. హలో, 409662. ఓకే, థ్యాంక్ యూ సార్. లీలా, పేజర్ నెంబర్ వచ్చేసింది 9612409662. జ్ఞాపకం ఉంచుకో. వెళదామా? 1 సెకండ్. హలో, రంగయ్య, నేను నరసింహ. నేను బయటకు వెళ్తున్నాను. నాకు పేజర్ నెంబర్ వచ్చింది. స్టేషన్కి ఏదైనా అర్జెంట్ మెసేజ్ వస్తే నాకు పేజర్ మెసేజ్ ఇవ్వు, నేను వచ్చేస్తాను. నా పేజర్ నెంబరు 9612. రాసుకో, 9612409662. 409662. ఓకే? కరెక్ట్. ఓకే ఓకే ఓకే. లీలా, వెళ్దాం. పేజర్ ఏది? నేను ఇవ్వను. ఇవ్వు. వెళదాం రండి. ఇస్తావా లేదా? ఇవ్వను. అయ్యయ్యో, ఏమిటరా మీ గొడవ? ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా గొడవేనా? ఏమిట్లేలా? నా పేజర్ దాచింది, ఇవ్వమనమ్మా. నీకెందుకు? ఇచ్చేయి. ఇవ్వనత్తయ్య,
నన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పి ఈయన స్టేషన్ కు ఫోన్ చేసి ఏదైనా అర్జెంట్ కేసు ఉంటే మెసేజ్ ఇవ్వండి, నేను వెంటనే బయలుదేరి వస్తాను అన్నారు. ఈయనకి ఏదైనా మెసేజ్ వస్తే నన్ను నడి రోడ్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే అది కరెక్టే. మేము ఇంటికి వచ్చాక ఇస్తాను. సరైన పని చేసావు. దాంతేం తప్పురా, వెళ్ళు. హైకమాండ్ పర్మిషన్ ఇస్తే అంతే. ఓకే, వస్తామమ్మా. రా. దీనికి ఏడుస్తావెందుకు? పిచ్చిదానా, నవ్వుతూ వెళ్ళాలి. వెళ్ళిరా. మా నాన్న కలహాలు, అనురాగాల జలకాలు, ముక్కు మీద కోపం ఉంటే ముచ్చటగా ఉంటుంది. డాడీ డాడీ, కూల్ డ్రింక్స్ కావాలి డాడీ. శశి, నాకు మూడొచ్చింది. కమాన్. హలో, నీకు కూల్ డ్రింక్ కావాలా? ఓకే. అయ్యో. ఒక పెప్సీ మిరండా. ఒక పెప్సీ మిరిండా పట్టరా. ఇవ్వు. శశి, మీ అమ్మకు సర్ప్రైజ్ ఇస్తాను చెప్పు. చలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమిటండి ఇది? చాలా, ఇంకా ఏమైనా కావాలా? ఏంటి, ఇన్స్పెక్టర్ గారికి మీరంతా చూడగానే మూడొచ్చినట్టుంది. ఎన్నెన్నో జన్మల బంధం నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఎవరైనా చూస్తే నవ్వుతారండి. బెరే బిల్ ప్లీజ్. ఏమైందండి? కోటి జన్మలకైనా వదలండి. ఒకటే నాలో సగమై నీవు. కొడక, బెరే వన్ ఐస్ క్రీమ్. నీ గొడవేంట్రా? ఏంటి డాడీ నువ్వు? నేను పేదరిస్తే మళ్ళీ అమ్మ బ్యాగ్ లోనే పెట్టేశావు. నీకు అసలు బుద్ధుందా? రే, మీ అమ్మకు సర్ప్రైజ్ ఇస్తానని నేను నీకు చెప్పాను కదరా. ఇస్తాను, చూసుకో. ఫోన్ చూడు, 9612. The number is 409662. The message is, hi Leela. Leela, I love you. Narasimha. చూసారా, పగలు కష్టపడ్డందుకు నీకు తగ్గిన ప్రతిఫలం ఏమిటో చూసారా? పేజర్లో బాంబు పెట్టి మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేశారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంత నిజాయితీగా ఉన్నా ఎందుకు ఉండదు, మనశ్శాంతి ఉండదు. నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. నా కన్న బిడ్డని
చావకూడదు. నా కొడుకు బతికుండాలి, మీరు బతికుండాలి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే మిమ్మల్ని చంపేస్తారు. అందుకే పోలీస్ యూనిఫామ్ వేసుకోనని నాకు మాట ఇవ్వండి. నిన్ను అన్యాయంగా చంపిన వాళ్ళందరినీ బలి తీసుకున్న తర్వాతే నేను ఈ యూనిఫామ్ తీస్తాను. నేను ఉన్న స్థితిని చూసి కూడా అంత పట్టుదల నా జీవితంలో నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమీ అడగలేదండి. మనస్సు కోసం ఒకే ఒక మాట ఇవ్వండి చాలు. ఒకే ఒక మాట. అలాగే లేదా? అలాగే నీ మీదొట్టు ఇంకెప్పుడు పోలీస్ యూనిఫామ్ వేసుకోరు. ఝన్ 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 తెలుగు వన్